రాజకీయంగా ఆయన గురువు, ఆయన దైవంతో సమానం. ఆయన పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఓడిపోతే ఎందుకైనా మంచిదని చెప్పి లచ్చన్న గారు ఈ స్థానాన్ని, పార్లమెంట్ స్థానాన్ని గెలిచి ఆయన కోసం రిజర్వ్ చేసి అట్టు పెట్టాడు. ఎప్పుడైతే రంగా గారు ఓడిపోయారో రంగా గారిని తీసుకొచ్చి లచ్చన్న గారు ఆ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి రంగా గారిని నుంచోబెట్టి గెలిపించి పార్లమెంట్ పంపి గురువు గారి పట్ల విధేయతం చాటుకున్న నాయకుడు గౌతు లచ్చన్న గారు. అటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. మరి అటువంటి నాయకుడు అడుగుజాడల్లో మేమంతా నడవటం వల్ల మాకు కూడా గౌతు లచ్చన్న గారి అనుచరులుగా చెప్పుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. దాని నుండి నైతిక విలువలు కలిగిన నాయకుడు ఆయన. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడు ఇవాళ రోజున ఆయన ఆఖరి వయసులో మరి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన ఆశీర్వదించి అప్పుడు దాకా కాంగ్రెస్ని గట్టించాలని చేసిన ప్రయత్నాల్లో చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. మరి ఓడించిన ఘనత మరి నందమూరి తారక రామారావు గారు వచ్చింది. దానికి వెనకాల లచ్చన్న గారి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల నుంచి కూడా ఇవాళ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేశారు అంటే, స్థానిక సంస్థల్లో మనకి రిజర్వేషన్లు దక్కింది అంటే ఇవాళ రోజు మనం అనుభవించే రాజకీయ పదవులన్నీ కూడాను గౌతు లచ్చన్న గారి పోరాటం, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు. అందువల్లే మనం ఇవన్నీ కూడా పొందగలుగుతున్నాం. మరి ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఏర్పాటు ప్రయత్నం చేసి ఇవాళ రోజున జీవో ఇచ్చి గౌతు లచ్చన్న గారిని, గౌతు లచ్చన్న గారి అనుచరుల్ని అందరినీ కూడా మరి సంతోషం, మరి చాలా సంతోషం. దీని గురించి మరి ఇంతవరకు ఏ నాయకుడికి లేనటువంటి చరిత్ర. అన్ని రంగాల్లో పోరాడారు, అన్ని సమస్యల మీద పోరాడారు. ఆశయాలకి ఆయన యొక్క అడుగుజాడలో మనందరం కూడా తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి కూడా మరి బీసీల యొక్క అభ్యున్నతి కోసమే కష్టపడింది. వారి నాకు కూడా ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి, ఒక గొప్ప యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు అని చెప్పడానికి సగర్వంగా మీకు నేను మనవి చేసుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 116వ జయంతి వేడుకల్ని ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈరోజు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. మరి ఈరోజు సగం క్యాబినెట్ ఇక్కడనే ఉన్నట్లు చాలా సంతోషంగా అవుతుంది. వారందరికీ కూడా ఒక చిన్న మనవి, కోరిక, ఈసారి క్యాబినెట్ మీటింగ్లో వైన్ షాపులలో ఏదైనా సేల్స్ మళ్ళీ చేసే వాళ్ళకందరికీ, మన క్యాస్ట్ సంబంధించిన వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇప్పించే విధంగా మీరు మరి ఈసారి క్యాబినెట్ లో చర్చించాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నా. తదుపరి బీసీ కార్పొరేషన్ సందర్భంగా అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఆశయాల్ని, ఆదర్శాల్ని, సిద్ధాంతాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేసి నేను కోరుతూ ఈ కూటమి ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారికంగా సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి నిర్వహించటం ఈరోజు మనందరం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాము. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 116వ రాష్ట్ర స్థాయి జయంతోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి, కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక గౌతు లచ్చన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు స్వర్గీయ నందమూరి గౌతు లచ్చన్న గారు మా చిన్నప్పటి నుంచి ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న మేము ఆయన పేరు ఎప్పుడు కూడా వింటూ ఉండేవాడు. ఎస్పెషల్లీ సర్దార్ అనే బిరుదు ఇందాక చెప్పినట్లుగా భారతదేశంలో అతి కొద్ది మందికి ఉంది, దానిలో సర్దార్ లచ్చన్న గారు. నేను అదృష్టంగా ఏం భావిస్తానంటే ఆయన కుమారుడు శివాజీ గారితో 3 పర్యాయాలు, ఆ కుమార్తె మనవరాలు శిరీష్ గారితో ఒక పర్యాయం శాసనసభ్యులు ఉండటం,
లచ్చన్న గారితో ఉన్నంత ఫీలింగ్ మేము అవుతా ఉన్నాం. లచ్చన్న గారితో కూడా మేము పనిచేసామనే ఫీలింగ్. ఎందుకంటే శివాజీ గారిని చూడగానే ఇప్పుడు శివాజీ గారిని పిలిచేవాడు కాదు, లచ్చన్న గారి అబ్బాయిని పిలిచేవాడు. ఇప్పుడు శిరీష్ గారిని కూడా అంతే, లచ్చన్న గారి మనవరాలే. అంటే అంత గొప్ప లెగసీని సృష్టించిన మహా వ్యక్తి, మహాశక్తివంతుడు, మహానాయకుడు, ఉద్యమ నాయకుడు లచ్చన్న గారికి మరి ఆయన జయంతోత్సవం సందర్భంగా ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. 116వ జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర స్థాయిలో అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆ కార్యక్రమాన్ని మరి మా నియోజకవర్గంలో ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషం. ఇప్పటి వరకు అనేక మంది పెద్దలు చెప్పారు, గౌతు లచ్చన్న గారి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అంటే ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, అనేక సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా ఒక విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడిపి ఆయన ప్రజల కోసం, రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను అధికారికంగా నడపడం ఒక గౌడ సామాజిక వర్గానికే కాదు, యావత్తు బీసీ సామాజిక వర్గానికి అది గౌరవం అని కూడా అది సందర్భంగా తెలియజేస్తారు. తాతగారైన సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతిని అధికారికంగా జరపడానికి ఉత్తర్వులు ఇచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదం తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా జరిగేలా చేసిన కేబినెట్ మంత్రివర్యులు సబితా గారికి, అచ్చెన్నాయుడు గారికి, సోదరులు అనగాని సత్యప్రసాద్ గారికి, కొల్లు రవీంద్ర గారికి, మరి ఈ కార్యక్రమాన్ని వారందరి ప్రజెన్స్తో లచ్చన్న గారి గౌరవాన్ని మరింత పెంచిన సోదరులు ఎమ్మెల్యేలైన మన కాగితం కృష్ణప్రసాద్ గారికి, పెద్దలు పితాన్ సత్యనారాయణ గారికి, మరియు గద్దె రామ్మోహన్ నాయుడు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీను గారికి, మరి కార్యక్రమాన్ని సంకల్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన సోదరులు వీరంకి గురుమూర్తి గారికి, సత్యనారాయణ ఏడుగొండల గారికి, మరి మా మావయ్య కొనకల నారాయణరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆయన మనవరాలుగా ఆయన కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాతయ్య గారి గురించి చాలా మంది పెద్దలు మాట్లాడారు. రాజకీయ నాయకుడికి అధికారం, పదవి ఉన్నంత కాలమే గుర్తింపు. అదే ఒక ప్రజానాయకుడికి, ప్రజల తరఫున పోరాటాలు చేసిన నాయకుడికి ఆయన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఉంటుందని నమ్మి ఆచరించి రుజువు చేసిన పెద్దలు తాతయ్య గారు. ఇంతమంది పెద్దల చేత గౌరవం చెందుతున్న సర్దార్ గౌతు లచ్చన్న గారిని ఆయన ఎక్కడైతే పుట్టారో ఆ శ్రీకాకుళంలో ఒక మంత్రి పదవి ఉందని ఒక మూర్ఖుడు మాట్లాడుతుంటే కనీసం ఆ పార్టీలో ఒక్కరు కూడా బుద్ధి చెప్పడం సరికాదు కదా. ఆయనకి మరింతగా అధికారాలు ఇచ్చి లచ్చన్న గారిని, లచ్చన్న గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. ఆ రోజు కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో మాకు తెలుసు. అరే ఒక పెద్ద ఆయన్ని ఈరోజు ఈ రాజకీయాల గురించి ఆయన పేరుకి, ఆయన సర్దార్ అనే ఆయన బిరుదుకి కూడా ఈరోజు రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు, ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు, వేదిక ముందున్న ఎంతో మంది సోదరులు, లచ్చన్న గారి అభిమానులు, పార్టీలకు అతీతంగా నైతిక ధైర్యం ఇచ్చినందువల్ల ఈరోజు ఇక్కడికి రాగలిగాను. తాతగారికి చాలా మంది అనేవారు, లచ్చన్న గారు మీకు ఒక్కరే అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా 2 అమ్మాయిలు, మరి ఎలా అండి అని. ఆ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా చూపిన రోజుల్లోనే ఈరోజు కూతురా కొడుకా అని కాదండి, ఇంటి పేరును తీసుకురావడానికి ఎవరైనా ఒక్కటే అని చెప్పి చూపించారు తాతగారు. మరి ఈరోజు ఆ ఇంటి పేరుని ముందుకు తీసుకెళ్లే అవకాశం నాకు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఇందాక సోదరులు పెద్ద రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు, నాన్నగారు ఎప్పుడు గౌతు లచ్చన్న గారి అబ్బాయిగా ఉండడానికే ఇష్టపడతారని. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన
ఒక్క అవినీతి మరక కూడా అంటించుకోకుండా నా తండ్రికి ఆయన పేరుకి ఏ మాత్రం తప్పు రానివ్వనని ఆ 35 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని అత్యంత గౌరవంగా తీసుకొచ్చి ఈరోజు నాకు అది అప్పచెప్పారు. నా తాత తండ్రి గారి గురించి రెండే నేర్చుకున్నానండి. మనం తప్పు చేయకపోతే ఎవ్వరికి తల వంచిన అవసరం లేదన్న నిజాయితీని తాత దగ్గర నుంచి, తప్పు చేస్తే ఎవరికైనా తల వంచి సామాన్య కార్యకర్తకైనా క్షమాపణ చెప్పాలన్న నీతిగా నా తండ్రి గురించి నేర్చుకున్నాను. నిత్య పోరాటాల యోధుడు లచ్చన్న గారు. స్వతంత్ర సమరయోధులుగా స్వాతంత్రం వచ్చాక కూడా నా బాధ్యత అయిపోలేదు. సమాజంలో బడుగు బలహీన వర్గాల హక్కుల గురించి పోరాడతానని ఆయన యాక్టివ్గా ఉన్నంత కాలం పోరాటాలకే ఆయన అంకితమయ్యారు. గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల ప్రభుత్వ పరంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అధ్యక్ష వహించిన ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు ముందు అధ్యక్షులు నారాయణ గారు, స్థానిక శాసనసభ్యులుగా ఉమ్మ గారు, వారి తిరుగురు కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్గ సభ్యులు, ప్రధానంగా బీసీ వెల్ఫేర్ మంత్రి సబితమ్మ, తమ్ముడు స్వతంత్ర సమరయోధులు నాకు రైతు పక్షపాత బిరుదులనేవి చాలా మందికి ఇస్తారు, ఎవరికి చాలా ఇస్తారు, కానీ కొందరి కోసం బిరుదులు పుడతాయి. అలాంటి గొప్ప వ్యక్తి వారి సాహసానికి కార్యదర్శులకు గొప్ప బిరుదు సర్దార్ ఈ దేశంలో ఇద్దరికి ఇచ్చారు. పెద్దలు చెప్పినట్టు వల్లభాయ్ పటేల్ గారికి, తర్వాత మన నాయకులు మనందరికీ ఆదర్శవంతులైనటువంటి సర్దార్ గౌతమ్ ఇతర పెద్దలందరికీ కార్యక్రమం చేసిన సోదర సోదరు పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. గౌతమ్ లచ్చన్న గారి స్ఫూర్తిని, వారు చేసినటువంటి త్యాగ పత్రాన్ని, బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబడితనాన్ని పోగొట్టడానికి వారు చేసినటువంటి పోరాటాన్ని, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వనవాసి జరుగుతున్న ఉన్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని ఉద్యమ స్ఫూర్తి లేకపోతే బీసీలకి భవిష్యత్తు లేదు. బీసీలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరం చూసాం. ఈరోజు మనందరికీ సమాజంలో, ఈ రాష్ట్రంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎవరైతే గీత కార్మికులు, చాలా మంది పెద్దలు, నేను కూడా 2-3 మీటింగులకి వెళ్ళాను. లచ్చన్న గారు ఈ విషయం చెప్పకముందు చాలా వరకు తెలియదు ఎవరికి. నమస్కారం. అందరితో జరిపించి అదేవిధంగా పులివెందుల జడ్పీటీసీని మట్టి కల్పించినటువంటి పెనుగొండ అన్నపూర్ణమ్మ సవితమ్మ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలుపెరగని యోధుడు, మరి స్వాతంత్ర సమర యోధులు, ఈ రాష్ట్రం కోసం చివరి నిమిషం వరకు నేను సైతం అంటూ బడుగు బడిగిన వర్గాల కోసం, రాష్ట్రం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి 116వ రాష్ట్ర స్థాయి విజయోత్సవానికి ఇచ్చేసిన నా సహచర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, మరి శాసన సభ్యులకు, మరి చైర్మన్లకు, మరి బీసీ సంఘాల పెద్దలకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, మరి వేదిక ముందున్న బడుగు బడిగిన వర్గాల కుటుంబ సభ్యులందరికీ మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక బీసీ శాఖ మంత్రిగా ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం నా జీవితం తరించిందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి బడుగు బడిగిన వర్గాలందరి తరఫున మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితో
మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి స్ఫూర్తితో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలను అక్కన చేర్చున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఇలా వేదిక పంచుకోగలిగామంటే అది గౌతు లచ్చన్న గారి స్ఫూర్తి. మరి అదే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి, అదే ఆశయాలను కొనసాగిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారికి బీసీలే శ్వాస ధ్యాస, వారి అభివృద్ధి అభిలాష అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి విచ్చేసినటువంటి మంత్రులందరికీ కూడా ఈ సందర్భంగా